హ్యాపీ హగ్ డే అంట. హ్యాపీ హగ్ డే. అందరికీ సార్. హ్యాపీ హగ్ డే. టీం హ్యాపీ హగ్ వరకు డే. సార్, టీం వరకు సార్. అమ్మా, మిమ్మల్ని కూడా హగ్ చేద్దామని వచ్చాను. కాకపోతే మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు. కొన్ని సంఘటనల తర్వాత, ఒక ఘటన తర్వాత చాలా మట్టుకు స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు హగ్ చేయకూడదు. కాబట్టి మీరిద్దరు హగ్ చేసుకోండి అమ్మా. హ్యాపీ హగ్ డే చెప్పండి. ఇది ఇక్కడి నుంచి చైన్ హగ్ ఇద్దాం అనుకున్నాక అక్కడ గీతా భగత్ ఉంది. అమ్మా, నీ డ్రెస్సును కూడా భారతీయ డ్రెస్ కిందే పరిగణిస్తాం అలానే కాబట్టి ఉంచాలి సార్. అక్కడ ఎండవకూడదు. కాబట్టి భారతీయత నీలో కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ హ్యాపీ హగ్ డే నీకు దూరం నుంచి చెప్తున్నానమ్మా. హగ్ డే సార్. మీకు అయిపోయిందమ్మా.